హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఈజీ సినిమా ఫ్యామిలీలో అబ్దుల్లా అనే ఒక మంచి టెక్నీషియన్ ఉన్నారు. తను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కావచ్చు, కవర్ సాంగ్స్ కావచ్చు, ప్రిపరేషన్లో చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. చాలా భారీగా ఒక మంచి ప్రొడక్షన్ కంపెనీ ప్లాన్ చేసుకుంటూ ఇన్ ఫీచర్ ఫిల్మ్స్ కూడా ప్లాన్ చేసుకుంటూ ఆల్రెడీ స్క్రిప్ట్లు రెడీ చేసుకుని ఉన్నారు. సో వాటికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి చెప్పండి అన్నయ్య, మీ నుంచి వస్తే ఏంటంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ క్లారిటీ ఉంటుందని చెప్పేసి అబ్దుల్లా కోరిక మేరకు సినిమా స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ ఎలా చేయొచ్చు ఏంటి అనేది ప్రతిదీ పిన్ టు పిన్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అది ఎలా చేయొచ్చు ఏంటి అనేది ప్రిపేర్ అవుదాం. ఇట్లా A4 సైజ్ పేపర్స్ ప్లాన్ చేసుకోండి. A4 సైజ్ పేపర్స్ ఉంటేనంటే అఫ్కోర్స్ దేంట్లోనే చేయొచ్చు, ఇదైతే ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇట్లా A4 సైజ్ పేపర్స్లో మీరు జనరల్గా ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. స్క్రిప్ట్ రాసే పద్ధతులు చెప్తున్నాను మీకు డైరెక్ట్గా. సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సెంటర్ పాయింట్ వస్తుంది కదా. ఫస్ట్ మీరు ఒక స్టోరీ లైన్ అనుకుంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనది యాత్రికుడు మూవీ ఉందనుకోండి. యాత్రికుడు మూవీ అవుట్లైన్ వచ్చేసి ఒక వ్యక్తి జీవితం మీద విరక్తి పుట్టుంటుంది. వాడికి అన్నీ చూసేసి ఉంటాడు. ఎదురు దెబ్బలు, ఎత్తుపల్లాలు, ప్లస్లు మైనస్లు అన్నీ చూసి ఉంటాడు. అలాంటి వ్యక్తి జీవితం మీద విరక్తి పుట్టి చనిపోవాలని అనుకుంటాడు. సో చనిపోవాలనుకున్నది, ఆ చనిపోయేది ఏదో కాశీలో చనిపోవాలని అనుకుంటాడు. సో అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరిన వ్యక్తి జర్నీ యాత్రికుడు. ఇది అవుట్లైన్. సో ఇలా మీరు ఒక ఐడియా ఉన్నప్పుడు దీని మీద సినిమా చేయాలి అని అనుకున్నప్పుడు సో దాన్ని సీనిక్ ఆర్డర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ సీనిక్ ఆర్డర్ అంటే ఇప్పుడు నేను చెప్పిన అవుట్లైన్నే ప్రిపేర్ చేసుకున్నాము. ఒక వ్యక్తి చనిపోవాలనుకున్నాడు. ఆ పర్టికులర్ వ్యక్తి చనిపోయేదేదో కాశీలో చనిపోవాలనుకున్నాడు. ఆ పాయింట్ ఆఫ్ లో సినిమా ఓపెన్ అయింది. సో నేను దానికి ఫస్ట్ సీన్ ఎలా తీసుకున్నాను అంటే ఓపెనింగ్లోనే తన క్యారెక్టరేషన్ ఎలివేట్ చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు రీసెంట్గా మనము స్టార్ట్ చేసిన తీర్థ ప్రాజెక్ట్ కూడా అది కూడా చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఏం చేశాను, సీనిక్ ఆర్డర్, సింగిల్ లైన్ ఆర్డర్ అంటారు. మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. SINGLE సింగిల్ లైన్ ఆర్డర్. ఇలా అనుకునేసి సింపుల్గా, అంటే ఎక్కువ పేపర్లు లేకుండా సింపుల్గా చిన్న అక్షరాలతో సింపుల్గా ప్లాన్ చేసేయండి. ఫస్ట్ హీరో ఎస్టాబ్లిష్మెంట్ తీసుకున్నాను. ఒక ఇంట్లో హీరో తను కాశీకి రెడీ అవుతున్నాడు అనమాట. హీరో ఎస్టాబ్లిష్మెంట్. సో అయిన తర్వాత ఈ ఎస్టాబ్లిష్మెంట్లో ఓ లెటర్ రాస్తున్నాడు. ఓ లెటర్ రాయడం, లెటర్ ఎందుకు రాస్తున్నాడు అనేది పక్కన పెడితే ఒక లెటర్ రాస్తున్నాడు. ఆ లెటర్లో ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా వస్తుంది. నాకు జీవితం మీద విరక్తి పుట్టింది, నేను చనిపోవాలనుకుంటున్నాను, చనిపోయేది ఏదైనా కాశీలో చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆ లెటర్ సారాంశం ఉంటుంది అన్నమాట. సో దాని తర్వాత లెటర్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ లెటర్ ఒక బ్యాగు తీసుకునేసి ఇంట్లో నుంచి బయలుదేరుతాడు. లెటర్తో ఇంట్లో నుంచి హీరో బయలుదేరాడు బ్యాగ్తో. సో ఇది ఇలా సింగిల్ లైన్ ఆర్డర్ వేసుకుంటూ వెళ్ళాలి. సింగిల్ లైన్ అంటే ఒక్కొక్క సీన్ పేర్చుకుంటూ వెళ్ళాలన్నమాట సినిమాకి. సో ఇలా ఎన్ని సీన్లు వస్తాయో అన్ని సీన్లు అనమాట టోటల్గా. అవి ఒక సినిమాకి మినిమం ఏంటంటే ఒక 60 సీన్స్ వరకు మినిమం రావాల్సి ఉంటుంది, మినిమం. ఎందుకంటే మనకు 2 hours మూవీకి ఇలా కంటిన్యూగా మీరు సీనిక్ ఆర్డర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ ఎక్కడ పడుతుంది, ఫైనల్గా ఇంటర్వెల్. సో అదైన తర్వాత దాని కంటిన్యూషనే నెంబర్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 30 సీన్స్ అయినాయి అనుకోండి, 31 సీన్ సెకండ్ హాఫ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ సీన్తో ఓపెన్ అవుతుంది, ఆ సీన్ కంటెంట్ మాత్రం రాసుకోండి. సింగిల్ లైన్ ఆర్డర్ అంటే ఒక చిన్న లైన్లో
మీరు అనుకునే కంటెంట్ని నోట్ చేసుకోవడం మీకు గుర్తుగా. చూడు, హీరో ఎస్టాబ్లిష్మెంట్ ఒక లెటర్ రాయడం అంటే ఇమ్మీడియట్ మీరు ఆ సీన్ రాసుకోవచ్చు మీరు. సో ఒక చిన్న పేపర్లో 1 or 2 పేపర్స్లో టోటల్ మూవీని సింగిల్ లైన్ ఆర్డర్ రాసుకోవాలి. సో దీన్ని ముందు పెట్టుకునేసి మీరు సీన్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇలా సింగిల్ లైన్ ఆర్డర్ దగ్గర దగ్గర 60 సీన్స్ ఇలా చేసుకుంటూ వెళ్తే 60 సీన్స్ మీకు వస్తాయి. 60 సీన్స్ అప్పుడు ఎండ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుని ఇలా సింగిల్ లైన్ ఆర్డర్ రెడీ చేసుకుంటే టోటల్గా మొత్తం సినిమా అంతా టోటల్గా. ఈ మధ్యలో ఏంటంటే మీకు ఎక్కడ సాంగ్స్ వస్తాయి అవి కూడా మెన్షన్ చేయండి. ఇప్పుడు 4th దగ్గర సాంగ్ అని వచ్చింది, ఇలా మెన్షన్ చేయండి SONG సాంగ్. అది కమర్షియల్ సాంగా అంటే రొమాంటిక్ సాంగా లేకపోతే మాంటేజ్ సాంగా ఏంటనేది మెన్షన్ చేసుకోండి. మీకోసమే ఇదంతా టోటల్గా అలా మెన్షన్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ సాంగ్ వస్తే దానికి కూడా నెంబర్ వేసేయండి, ఎందుకంటే సాంగ్ డ్యూరేషన్ కూడా మనకు కావాల్సి వస్తుంది కదా. ఓవరాల్గా మూవీకి ఏంటంటే 2 hours 15 minutes వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు 2 hours 15 minutes మనము ప్లాన్ చేసుకున్న తర్వాత డ్యూరేషన్ తగ్గినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. అంతో ఒక 5 minutes అటు ఇటుగా వచ్చినా కూడా ఇది ఇబ్బంది ఉండదు. మనము ప్లాన్ చేసుకోవడమే 2 hours ప్లాన్ చేసుకుంటే ఒక్కోసారి 10 minutes డ్యూరేషన్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. 10 to 15 minutes 20 minutes కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది విజువలైజేషన్ బట్టి. సో అలా లేకుండా ఓన్లీ ఏంటంటే 2 hours 15 minutes డ్యూరేషన్ వచ్చేట్టుగా ప్రతి సీన్ మీరు ఏంటంటే డ్యూరేషన్ ఎంత రావచ్చు ఏంటంటే ఒక ఎస్టిమేషన్ ప్లాన్ చేసుకోవాలి. అది కూడా మీకు చెప్తాను నేను. ఫస్ట్ స్టెప్ సింగిల్ లైన్ ఆర్డర్ రెడీ చేసుకోవడం మూవీకి. సింగిల్ లైన్ ఆర్డర్ రెడీ చేసుకోవాలి మూవీకి. సో ఇది సింగిల్ లైన్ ఆర్డర్ మనకు 60 సీన్స్ని మీరు ఇలా చూడండి. ఇక్కడ హీరో ఎస్టాబ్లిష్మెంట్ ఓ లెటర్ రాయడం, ఇలా ఒక లైన్లో మీరేంటంటే ఆ సీన్కి సంబంధించిన కంటెంట్ని మీరు అక్కడ మెన్షన్ చేసుకుంటే చాలు. ఆ లైన్ చూసినప్పుడు ఏంటంటే ఆ సీన్ ఎలా డెవలప్ చేయాలనే ఒక ఐడియా మీకు వస్తుంది అనమాట. సో ఇలా 60 సీన్స్ని మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత సీన్ టు సీన్, ఈ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుంది, దాని తర్వాత ఏం వస్తుంది, సినిమాటిక్ టోటల్గా అలా ప్లాన్ చేసుకుంటూ మీరు టోటల్ సింగిల్ ఆర్డర్ ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు సీన్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మేజర్ ఇంపార్టెంట్. సో దీంట్లో ఏం చేస్తారంటే చాలా ఇంపార్టెంట్, ఇది ఒకసారి గమనించండి ఏం చెప్తాను అనేది. ఇక్కడ మనకేంటంటే అసలు ఏ లొకేషన్లో చేస్తున్నాం. ఒక చెరువు దగ్గర అనుకోండి, చెరువు దగ్గర మీరు సీన్ చేస్తున్నాం అనుకోండి, చెరువు అని మెన్షన్ చేయండి. చెరువు అని మెన్షన్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే సీన్ నెంబర్ ఎంత, SE నంబర్ 1 అనుకోండి, 1 సీన్ నెంబర్ మెన్షన్ చేయండి. సీన్ నెంబర్, లొకేషన్, అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు డే టైం చేస్తున్నారు అనుకోండి, డే పబ్లిక్, ఇంటీరియర్ అయితే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అయితే ఎక్స్టీరియర్, ఇంటీరియర్ అయితే ఇంటీరియర్ ఆర్ ఎక్స్టీరియర్ అయితే ఎక్స్టీరియర్, ఓన్లీ ఒకటే రాయాలి. ఇప్పుడు మన చెరువు కాబట్టి ఇది అవసరం లేదు, డే ఎక్స్టీరియర్ అని పెట్టుకోవచ్చు. ఓకేనా? అంటే డే టైంలో ఎక్స్టీరియర్లో చెరువు దగ్గర సీన్ నెంబర్ 1 చేస్తున్నాము అనేది అర్థం అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ బాక్స్ ఒకటి ప్లాన్ చేసుకోండి, చిన్న బాక్స్. పూర్తి క్లారిటీగా ఉంటుంది అన్నీ, మీకు ఎక్కడ కూడా ఏది మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట నేను చెప్పే పద్ధతిలో వెళ్తే. సో ఇలా బాక్స్ ఒకటి ప్రిపేర్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే ఈ బాక్స్ని సెంటర్లో ఆఫ్ లైన్ చేసేయండి, లైన్ వేసుకోండి. పైన ఏం చేస్తారంటే ఆర్టిస్టులు ఎవరెవరు, ఇప్పుడు ఒక చెరువు దగ్గర 2 మనుషులు మాట్లాడుకుంటున్నారని అనుకుందాం. ఒకరి పేరు రాము, ఇంకోటి పేరు ఏంటంటే భార్గవ్ అనుకోండి. రాము భార్గవ్ 2 మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ ఏంటంటే మనకు సీన్ ఎలా మనం స్టార్ట్ చేయాలి అంటే దీని గురించి చెప్తాను నేను, మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను సీన్ ఎలా రాయాలి అంటే చెప్తాను మీకు. సీన్ ఏంటి అంటే ఒక చెరువు దగ్గర రాము భార్గవ్ అనే 2 ఫ్రెండ్స్ కలుసుకొని వారి ఫ్యూచర్ విషయం గురించి, అంటే హైదరాబాద్ వెళ్ళాలి అనేది డిస్కస్ చేసుకునేసి అక్కడ ఒక డెసిషన్ తీసుకున్నారు అనుకుందాం. అది కంటెంట్, సీన్ కంటెంట్. ఓ చెరువు దగ్గర రాము భార్గవ్ హైదరాబాద్ వెళ్ళి తమ జర్నీని ప్లాన్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి, అక్కడ జాబ్ కావచ్చు ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒక డెసిషన్ ఇక్కడ తీసుకున్నారని అనుకుందాం. అది సీన్. సో ఫస్ట్ ఏంటంటే రాము చెరువు దగ్గర వెయిట్ చేస్తున్నాడు, రాయండి క్లియర్గా. చెరువు
మార్నింగ్ టైం, మంచు ఎఫెక్ట్ అన్నమాట. ఫీల్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో తనలో ఇన్నర్గా తను ఫీల్ అవుతున్నాడు తనలో అని. ఇక్కడంతా లెఫ్ట్ సైడ్ అంతా మీకు యాక్షన్ పార్ట్ వస్తుంది. అంటే ఏమేమి చెప్తున్నాము, అట్మాస్ఫియర్ ఏంటి, ఇవన్నీ మీకు యాక్షన్ పార్ట్ వస్తుంది. రైట్ సైడ్ మాత్రం డైలాగ్ పార్ట్ వస్తుంది అనమాట. తనలో ఏమనుకుంటున్నాడు రాము అని ఇక్కడ డైలాగ్స్ రాయాలి. తనలో అనుకునే డైలాగ్స్ అనమాట. ఏంటి, ఈరోజు వరకు ఊర్లో ఉన్నాను, ఊర్లో హాయిగా గడిచిపోయింది, హాయిగా ఎటువంటి బాధ్యత లేకుండా గడిచిపోయింది. రేపటి నుండి హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటూ తెలియదు. కానీ తప్పదు. ఇలా మీరు డైలాగ్స్ రాసుకుంటూ వెళ్ళచ్చు. సో ఒక ఏంటంటే లెఫ్ట్ సైడ్ యాక్షన్ పార్ట్ చెరువు, మాంటేజ్, మార్నింగ్ టైము, మంచు ఫీల్ ఉంటుంది. అలాంటి లొకేషన్లో వెయిట్ చేస్తున్నాడు రాము. తనలో ఇలా అనుకుంటున్నాడు, ఈరోజు వరకు ఊర్లో హాయిగా ఎటువంటి బాధ్యత లేకుండా గడిచిపోయింది. రేపటి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. రేపు హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్నాను. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, కానీ తప్పదు. అనుకుంటూ ఉండగా అనేది ఇక్కడ రావాలి, యాక్షన్ పార్ట్ రావాలి. అనుకుంటూ ఉండగా దూరంగా భార్గవ్ బైక్ ఆగిన శబ్దం. వెనక్కి తిరిగి చూశాడు. భార్గవ్ దగ్గరికి వస్తూ అని భార్గవ్ ఏమన్నాడు. డైలాగ్ మాత్రం కంపల్సరీ రైట్ రావాలి. భార్గవ్ సో అనుకుంటూ ఉండగా దూరంగా భార్గవ్ బైక్ ఆగిన శబ్దం. వెనక్కి తిరిగి చూశాడు. ఎవరు? రాము. భార్గవ్ దగ్గరికి వస్తూ, ఏరా హైదరాబాద్ వెళ్ళడానికి మొత్తం ప్రిపేర్ అయిపోయావా? వెళ్ళడానికి మొత్తం ప్రిపేర్ అయ్యావా? సో ఇట్లా మొత్తము లెఫ్ట్ సైడ్ యాక్షన్ పార్ట్ రావాలి, రైట్ సైడ్ అంటే డైలాగ్స్ రావాలి. సో ఇలా డిస్కస్ చేసుకుంటూ ఇద్దరు డైలాగ్స్, లెఫ్ట్ సైడ్ యాక్షన్ పార్ట్, రైట్ సైడ్ డైలాగ్ వర్షన్. చివరిలో ఏం చేస్తారంటే సీన్ అయిపోగానే చివరిలో మీరు మెన్షన్ చేయాల్సింది అంటే కట్ టు, కట్ టు అని ఇలా ఇవ్వాలి. సో CUT టు, కట్ టు అంటే సీన్ ఎండ్ అయిపోయింది అన్నట్టు. సో ఇక్కడ మీకు ఫస్ట్లో ఒక బాక్స్ చెప్పాను, గుర్తుందా? ఇక్కడ ఈ బాక్స్ ఇలా ఎందుకు ప్రిపేర్ చేసాము అంటే ఈ పర్టికులర్ సీన్లో ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి, రాము భార్గవ్ అనే వాళ్ళు ఇద్దరు హైదరాబాద్ వెళ్ళాలని డిసైడ్ అవుతున్నారు. ఆ చెరువు దగ్గర కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇది సీన్. ఏమేమి మాట్లాడుకుంటున్నారు అనేది మీకు సీన్లో ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ బాక్స్లో మనం ఆఫ్ లైన్ సెంటర్ పాయింట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ పైన దాంట్లో ఏంటంటే ఆర్టిస్టులు ఎవరెవరు ఉన్నారో రాయాలి. ఈ సీన్లో ఎవరెవరు ఉన్నారు? రాము ఉన్నాడు, భార్గవ్ ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్ బర్రెలు మోపే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, బర్రెలు ఉన్నాయి, జూనియర్స్ ఇద్దరు
అంటే వాళ్ళకి డైలాగులు ఉన్నాయి కాబట్టి జూనియర్స్ కింద ఎక్కేస్తాం అన్నమాట. చూడండి, రాము, భార్గవ్, బర్రెలు, జూనియర్స్ ఇద్దరు. సో ఇది పరిస్థితి. ఇక్కడ కింద ఏంటి అంటే పైన ఆర్టిస్టులు రావాలి, టోటల్గా ఆర్టిస్టులు, ఈవెన్ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ పైన రాసుకోవాలి. రాము, భార్గవ్, బర్రెలు, జూనియర్స్ ఇద్దరు. వీళ్ళంతా మనుషులు జంతువులు. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే దీని కింద ప్రాపర్టీస్ ఏమేం కావాలి? రాముకి ఒక సెల్ ఉంది, భార్గవ్ బైక్ ఉంది, టోటల్గా వాళ్ళ కాస్ట్యూమ్స్, రాము ప్యాంట్ షర్టు అండ్ భార్గవ్ ప్యాంట్ షర్ట్ కాస్ట్యూమ్స్తో సహా రాసుకోవచ్చు. లేదనుకుంటే కాస్ట్యూమ్స్ లేకపోయినా ఓన్లీ ప్రాపర్టీస్ రాసుకోవచ్చు. అంటే ఆర్టిస్టులు పైన, కింద ఏంటంటే ప్రాపర్టీస్ ప్లాన్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ దానికి ఇంకో బాక్స్ ఇలా వేసుకునేసి ప్రాపర్టీస్ కూడా రాసుకోవచ్చు. సో ఇది ఉండడం వల్ల ఏంటంటే ఎన్ని సీన్లు మనం చేస్తాము, ఇప్పుడు 60 సీన్లు చేస్తాం, 60 సీన్లలో ఏ ఆర్టిస్ట్ కాంబినేషన్ ఎక్కడ ఉందనేది దీని ద్వారా డిసైడ్ చేయొచ్చు. అంటే ఏ సీన్లో ఎవరున్నారు అనేది క్లారిటీగా అర్థమవుతుంది. రెండోది ఏంటంటే ఈ ప్యాంట్ షర్ట్ ఏ కలర్లో ఉండేది కూడా రాసుకుంటే మీకు కంటిన్యూటీ కూడా వస్తుంది ఎలా ఏంటి అనేది. సో సీన్ని మొత్తం ఓవరాల్గా ఇలా రాసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే సీన్ నంబర్స్ అంటే మనం సీన్ లెంగ్త్ని బట్టి 2 పేజీలు రావచ్చు, 3 పేజీలు రావచ్చు, 5 పేజీలు రావచ్చు, ఒకసారి 10 పేజీలు కూడా రావచ్చు, లేదంటే ఇట్లా హాఫ్ పేజ్ కూడా రావచ్చు చిన్న సీన్ బట్టి. సో సీన్ లెంగ్త్ ఎలా ఉంది ఏంటనేది దాన్ని బట్టి ప్రిపేర్ అవుదాము. సో ఓవరాల్గా సినిమా స్క్రిప్ట్ ఇలా రాస్తారు. నెక్స్ట్ ఇంకొక సీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది అనేది. కానీ ఇట్లా పేపర్ను హాఫ్ ఇలా మడుచుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ మడిచేసి ఉన్నాయి, మడిస్తే బెటర్. ఇలా మడిస్తే ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ యాక్షన్ పార్ట్ వస్తుంది, రైట్ సైడ్ మీకు డైలాగ్ వర్షన్ వస్తుంది. ఇప్పుడు సీన్ నెంబర్ 30 అనుకోండి. ఇక్కడ లొకేషన్ ఏంటి? లొకేషన్ మీరు ఈ ఇంటి పైన, ఇంటి డాబా పైన, మీరే చెప్పండి ఎక్కడెక్కడ ఏం రాయాలనేది. డాబా పైన లొకేషన్, ఇంటి డాబా పైన ఓపెన్ ఏరియా, మీరైతే ఓపెన్ ఏరియా అని పెట్టండి. క్లియర్గా అర్థమవుతుంది. ఎవరు మన వాళ్ళు కోడైటర్స్ కానీ వాళ్ళు ఏమైనా మెన్షన్ చేసుకోవాలి, షెడ్యూల్ వేసుకోవాలి అంటే ఇవన్నీ క్లియర్గా ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఇంటి డాబా పైన డే టైమే అనుకోండి, డే అయితే డే, నైట్ అయితే నైట్ రాయాలి. ఇక్కడ ఎక్స్టీరియరా ఇంటీరియరా? ఇంటి డాబా పైన ఓపెన్ ఏరియా అన్నాం అంటే ఎక్స్టీరియర్. ఇంటి లోపల అనుకో ఇంటీరియర్ అని రాయాలి, ఐఎన్టీ అని రాయాలి. ఇప్పుడు ఎక్స్టీరియర్ కాబట్టి ఈఎక్స్టీ అని రాస్తాం. సో దీని తర్వాత ఏంటంటే సీన్ నెంబర్ని ప్రిపేర్ చేయాలి. హీరోయిన్ డాడీ రామ్మూర్తి కాఫీ తాగుతూ ఉన్నాడు. కాఫీ తాగుతూ గోడ అనుకుని ఉన్నాడు అనమాట. అనుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ హీరోయిన్ని పిలిచాడు రామ్మూర్తి. ఎవరు? రామ్మూర్తి కదా డైలాగు. రామ్మూర్తి పిలుస్తున్నాడు. మంజు ఒకసారి వెళ్ళరా. ఇది డైలాగ్. మంజు ఒకసారి వెళ్ళరా అన్నాడు. ఈ లోపల నుంచి ఏ యాక్షన్ పార్ట్ కంపల్సరీ రాయాలన్నమాట. లోపల నుంచి మంజు వస్తున్నా డాడీ. సో ఇలా రాసుకుంటూ ఆ అమ్మాయి బయటకు వచ్చింది. అక్కడి నుంచి వస్తున్నా డాడీ అంటూ బయటికి వస్తున్న మంజు. సో ఇలా మొత్తం అంతా ఏంటంటే మీరు సీన్లు మొత్తం రాసుకోండి. చివరిలో సీన్ అయిపోయింది అనుకోండి, ఎక్కడ మీకు 2వ పేజీ అయినా 3వ పేజీ అయినా ఎక్కడైనా కూడా కట్ టు అంటే ఎండ్ అయిపోయినట్టు, సీన్ ఎండ్ అయిపోయినట్టు అనమాట. సో ఇలా రాయాలి, కట్ టు అని రాసేస్తే సీన్ ఎండ్ అయినట్టు. కానీ ఇక్కడ మాత్రం స్పేస్ కంపల్సరీ పెట్టుకోండి. మీరు రాసే ముందే ఒక స్పేస్ బాక్స్కి ఇక్కడ కంపల్సరీ బాక్స్ వేసేసుకోండి. సో ఈ బాక్స్ ఉండడం వల్ల ఏంటంటే మీకు ఆర్టిస్టులు ఎవరు, ప్రతి సీన్లోనూ ఆర్టిస్టులు ఎవరు అని తెలుస్తుంది.
ఇక్కడ ఎవరెవరు ఉన్నారు మీరే చెప్పండి. రామ్మూర్తి ఉన్నాడు, మంజు ఉంది. ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి? మేజర్ ప్రాపర్టీస్ కాఫీ కప్, వీలుంటే సాసర్, ఇంకా ఏమైనా ఉంటే రాసుకోవచ్చు. సో ఇలా రాసుకోవడం వల్ల ఏది మీరు మర్చిపోరు. ప్రాపర్టీస్ కావాలి అనుకోండి, మీరు ఆటోమేటిక్గా ఒక బాక్స్లో ఈ మొత్తం మూవీకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఒక బాక్స్లో వేసేసుకోవచ్చు. మీరు మర్చిపోయే ఛాన్సే ఉండదు. ఈవెన్ మ్యాచ్ బాక్స్ కూడా మీకు కావాలనుకుంటే దాంట్లో పడేసేయచ్చు. అంత క్లియర్గా మీరు ప్రాపర్టీస్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే 1-10 సార్లు తిరగాల్సిన అవసరం ఉండదు. హ్యాపీగా ఆర్టిస్టులు ఎవరెవరు, ఏ సీన్లో ఎన్ని సీన్లకే ఆ పర్టికులర్ ఆర్టిస్ట్ కావాలనేది మీరు డివైడ్ చేసుకోవచ్చు. ఎక్కడ మీరు టెన్షన్ అవసరం లేదన్నమాట. సో ఇలా ఓవరాల్గా సినిమా స్క్రిప్ట్ని ఇలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు 2 సీన్లు ఉన్నాయి. సింగిల్ లైన్ ఆర్డర్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఏం చేయొచ్చు ఏంటనేది. ఇప్పుడు 2 సీన్లు కదా, మీరు డివైడింగ్ ఎలా చేస్తారు అంటే, మీరు షెడ్యూల్ ప్లానింగ్ ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ సీన్లు ఇలా రాసుకున్నారు, 60 సీన్లు ఇలా రాసుకున్నారు. ఫస్ట్ సీన్ నెంబర్ 1, సీన్ నెంబర్ 30, సీన్ నెంబర్ 60 వరకు మీరు రాసేసుకుంటారు. ఇలా ఓవరాల్గా రాసుకున్న తర్వాత మీరు షెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అంటే చెప్తాను. ఇక్కడ ప్రాపర్టీస్ అని అంటే ఒక్కొక్క సీన్ నెంబర్ తీసుకుంటారు. సీన్ నెంబర్ తీసుకునేసి ఒక్కొక్క సీన్లో ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ ప్రాపర్టీస్ మొత్తం ఏమేమి ఉన్నాయో రాసుకోవాలి. ఏమేమి ఉన్నాయి చెప్పండి. రాము సెల్ కావాలి, ఇవన్నీ ఉంటాయి కానీ కంపల్సరీ మీరు మెన్షన్ చేసుకోవడం వల్ల మర్చిపోవడానికి ఛాన్స్ ఉండదు. రెండోది ఏంటి, బైక్ కావాలి భార్గవ్కి. ఎవరికి? భార్గవ్. సో ఇలా మొత్తం అంతా మీరు ప్రాపర్టీస్ మెన్షన్ చేసుకుంటూ రావచ్చు. ఇక్కడ 30th సీన్లో సీన్ నెంబర్ ఇక్కడ వేసుకోవచ్చు. సీన్ నెంబర్ ఈ అవసరం లేదు. ఫస్ట్ ప్రాపర్టీస్ మొత్తం రాసుకోండి టోటల్గా. ఇక్కడ సీన్ నెంబర్ 30లో ఏం కావాలి? 30వ అనుకో, కాఫీ కప్ కావాలి, సాసర్. సో ఇవన్నీ మొత్తం తీసుకునేసి మీరు ఒక బాక్స్లో అన్ని ప్రాపర్టీస్ మొత్తం ప్లాన్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఎక్కడ కూడా మీరు షూటింగ్ లొకేషన్లో మర్చిపోయే ఛాన్స్ లేదు. సో అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల చాలా ఈజీ అవుతుంది. సో ప్రాపర్టీస్ అయిపోయిన తర్వాత లొకేషన్స్ ఏమేమి లొకేషన్స్ కావాలి అనేది మీకు ముందే సినిమా మొత్తానికి. అంటే షార్ట్ ఫిల్మ్ చేయడం వేరు, సినిమా చేయడం వేరు. సినిమాకి ఏంటంటే నంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ కంటిన్యూటీ ఉంటాయి. ఒక లొకేషన్లో ఎన్నో సీన్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడు, చెరువు ఫస్ట్, రెండోది ఇంటి డాబా. ఖచ్చితంగా రాసుకో. ఇల్లు ఉంది కదా అని చెప్పేసి మెన్షన్ చేయకుండా ఉండకూడదు. ఎందుకంటే ఒక్కోసారి డాబాలు మనం క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓపెన్ ఏరియా అని ఇవన్నీ చీటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంటి డాబా పైన, ఇంకొకటి మర్రి చెట్టు దగ్గర, ఇట్లా మర్రి చెట్టు దగ్గర. అండ్ సాఫ్ట్వేర్ ఆఫీస్. ఇవన్నీ మెన్షన్ చేసుకోవడం వల్ల సింపుల్గా మొత్తం మూవీ లొకేషన్స్ అన్నీ ఇటు వచ్చేస్తాయి. టోటల్గా ప్రాపర్టీస్ వస్తాయి, లొకేషన్స్ వస్తాయి, ఆర్టిస్టులు ఎవరెవరు. ఆర్టిస్టులు ఏంటంటే ఫస్ట్ రాము ఏజ్ ఎంత ఉండాలా వేసుకో, 30 years. భార్గవ్ 30, ఇలా అనమాట. ఎన్ని ఆర్టిస్టులు కూడా ఇలా మెన్షన్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ వీరైతే క్యారెక్టర్ కూడా రాసుకోవచ్చు, స్టూడెంట్, ఇలా అనమాట. మొత్తం రాసుకుంటూ పోవడం వల్ల మీకు చాలా ఈజీ అయిపోతుంది. ప్రాపర్టీస్ క్లియర్గా ఉంటుంది, లొకేషన్స్ క్లియర్గా ఉంటాయి, ఆర్టిస్టులు క్లియర్గా ఉంటారు. మీరు ఎవరెవరిని పిలిచాలా ఏంటి అనేది మీరు పక్కన కాంటాక్ట్ నెంబర్లు కూడా నోట్ చేసుకోవచ్చు. నోట్ చేసుకుని ఇదంతా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటంటే 2-3 పేపర్లు మొత్తం మీ ప్లానింగ్ వచ్చేస్తుంది. మీరు ప్రతిదానికి స్క్రిప్ట్లు తీసుకునేసి బండిల్ స్క్రిప్ట్ తీసుకునేసి లొకేషన్ చూడడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్న పేపర్ పెట్టుకునేసి ఇలాంటి చిన్న పేపర్ మీద అన్ని నోట్ చేసుకునేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. డైరెక్టర్గా ఐడియా ఉంటుంది కాబట్టి ఇంకా మ్యాక్సిమం ఆ పర్టికులర్ లొకేషన్ తిరిగినప్పుడు ఏ సీన్లు చేయాలి అనేది ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మొత్తము మనం ప్రీ ప్రొడక్షన్ వర్క్ హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చెరువు అని అనుకోండి. ఇప్పుడు టోటల్గా మనము సీనిక్ ఆర్డర్ అన్ని ప్లాన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లొకేషన్ వైజ్ మనము షెడ్యూల్ ప్లాన్ చేసుకోనుకో. చెరువు దగ్గర 1వ సీన్ చేయాలి, 5వ సీన్ చేయాలి,
8వ సీన్ చేయాలి, 22వ సీన్ చేయాలి, 30 సీన్ చేయాలి, 42వ సీన్ చేయాలి. అంటే ఈ లొకేషన్ దగ్గర ఈ సీన్లు ఉన్నాయి అని ప్రిపేర్ అయిపోవచ్చు అనమాట. సో దాంట్లోకి సంబంధించిన ఆర్టిస్టులు ఎవరు ఏంటి వాళ్ళకి షెడ్యూల్ చెప్పేయచ్చు. సో ఇంకోటి ఏంటంటే మర్రి చెట్టు దగ్గర 1వ సీన్ ఉంది అండ్ 29వ సీన్ ఉంది. 2 సీన్లు ఉన్నాయి. సో ఈ 1వ చెరువు మర్రి చెట్టు దగ్గర ఉందనుకోండి, 1 రోజు అయిపోతాయి చెప్పేది. దాంట్లో పార్ట్ ఉంది, లేదంటే 11 అనుకోండి, 11, 29 అనుకోండి. ఈ 2 సీన్లు మర్రి చెట్టు దగ్గర ఉన్నాయి. ఈ మొత్తం అంతా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈజీ అయిపోద్ది. వచ్చి అంటే చెరువు దగ్గర లొకేషన్స్లో ఆ పర్టికులర్ లొకేషన్లో ఎన్ని సీన్లు ఉన్నాయి, మర్రి చెట్టు దగ్గర ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకోవడం వల్ల ఆర్టిస్టులకు చెప్పడానికి ఈజీ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా షెడ్యూల్ ప్లాన్ చేసుకునేసి మీరు హ్యాపీగా వెళ్ళచ్చు. సో మీకు రఫ్ ఐడియా కోసం మొత్తం అంతా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. మ్యాక్సిమం ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ మొత్తం చెప్పుకుంటూ వచ్చాను ఎలా ఏంటి అనేది. సో ప్రాపర్టీస్, లొకేషన్స్, ఆర్టిస్టులు ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. మనకు లొకేషన్ వైజ్ డివైడ్ చేసుకుంటూ వచ్చు. ఇంకోటి ఏంటంటే ఆర్టిస్ట్ వైజ్ మనము బడ్జెట్ మనం ఏమంటారు షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది పడతాము. లొకేషన్ వైజ్ మనము షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే ఈజీ అవుతుంది. అందువల్లే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మన కంఫర్టబుల్లో ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మాత్రమే మనం తీసుకుంటే ఈజీగా ఉంటుంది షూట్ అన్నమాట. సో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మీకు సీన్స్ ఎలా రాసుకోవాలి, స్క్రిప్ట్ ఎలా మనం మోడలైజ్ చేసుకోవాలి ఏంటనేది నేను చెప్పాను. నేను మరలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు సీన్ నెంబర్ రాసుకోవాలి, ఇక్కడ ఏంటి లొకేషన్ రాసుకోవాలి, దాని తర్వాత డే ఎక్స్టీరియరా ఇంటీరియరా అనేది నోట్ చేసుకోవాలి. ఇక్కడ కంపల్సరీ బాక్స్కి కంపల్సరీ స్పేస్ వదలండి. స్పేస్ వదిలిన తర్వాత సీన్ మొత్తం రాసిన తర్వాత లెఫ్ట్ సైడ్ యాక్షన్ పార్ట్ రాయాలి, రైట్ సైడ్ మాత్రం కంపల్సరీ డైలాగ్ పార్ట్ ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే ఉండాలి. చాలా మంది లెఫ్ట్ రైట్ రాసేస్తుంటారు, సో అది కన్ఫ్యూజ్ అవుతారు. ఓన్లీ డైలాగ్ పార్ట్ కంపల్సరీ రైట్ సైడ్లో ఉండాలి. సో ఇవన్నీ చేసిన తర్వాత లెఫ్ట్లో మీరు ఏమనుకుంటున్నారో యాక్షన్ పార్ట్ అది రాసేయండి, కంపల్సరీ క్లియర్గా రాసుకోండి. అనుకుంటూ ఉండగా దూరంగా భార్గవ్ బైక్ ఆగిన శబ్దం, వెనక్కి తిరిగి చూశాడు రాము. సో ఇవన్నీ మీకు ఇంత క్లియర్గా రాసుకోవడం వల్ల షార్ట్ డివిజన్ ఈజీ అవుతుంది. సో వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీనికి షార్ట్ డివిజన్ చేద్దాం. ఈ సీన్కి షార్ట్ డివిజన్ ఎలా చేయొచ్చు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెరువు మార్నింగ్ టైము మంచి ఫీలు వెయిట్ చేస్తూ ఉన్నాడు అన్నప్పుడు ఏంటంటే ఒక చిన్న ప్యానింగ్ ప్రిపరేషన్లో ఆ చెరువును చూపించుకుంటూ వచ్చి కెమెరాలోకి రాము నిలబడి ఉన్న విజువల్ చూపించవచ్చు. అంటే చెరువు రాసుకోవచ్చు అనమాట. వైట్ షాట్, ప్యానింగ్ టు రాము అని మెన్షన్ చేసుకునేసి ఇట్లా ఎక్కడికెక్కడ బాక్సులు ప్రిపేర్ చేసుకుంటే చాలు. అంటే వైట్ షాట్, ప్యానింగ్ షాట్ అనమాట. ఇక్కడ రాము తనలో అనుకున్నప్పుడు ఏంటంటే తనని క్లోజ్ షాట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దూరంగా ఎటో చూస్తున్నాడు రాము, తన ఫీల్ని క్లియర్ చేసుకోవచ్చు. క్లోజ్ షాట్ అంటే 2 షాట్లు పడ్డాయి. ఇక్కడ అనుకుంటూ ఉండగా బైక్ ఆగిన శబ్దం క్లోజ్లోనే వేసుకోవచ్చు. వెనక్కి తిరిగి చూస్తే సజెషన్ షాట్ అంటే దూరంగా బైక్ ఆగిన శబ్దం వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే తన సజెషన్లో అంటే రాము సజెషన్లో దూరంగా భార్గవ్ ఆగిన విజువల్ని చూపించవచ్చు. తన హెడ్ సజెషన్లో దూరంగా అటు భార్గవ్ బైక్ ఆగిన విజువల్ చూపించవచ్చు అంటే సజెషన్ షాట్. వెనక్కి తిరిగి చూశాడు, భార్గవ్ దగ్గరికి వస్తున్నాడు అంటే భార్గవ్ సేమ్ సెషన్లోనే దగ్గరికి వస్తున్నాడు. హైదరాబాద్ వెళ్ళడానికి ఇది కూడా సజెషన్ షాటే ప్లాన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే అటుపక్క భార్గవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో సజెషన్ తీసుకోవచ్చు. అంటే 2 సెషన్స్ తీసుకోవడం వల్ల ఇంకా ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఇంకో సజెషన్. సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే నేను రాసినంత వరకు 1, 2, 3, 4 షాట్లు పడ్డాయి. 4 షార్ట్స్లో మనము ఈ పర్టికులర్ విజువలైజేషన్ చూపించవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది. ఇది టోటల్గా ఏంటంటే షార్ట్ డివిజన్ అనేది డిపెండింగ్ డైరెక్టర్ని బట్టి ఉంటుంది. ఒక్కో డైరెక్టర్ ఒక్కో విధంగా విజువలైజేషన్ ఊహించుకుంటూ ఉంటాడు. సో ఎవరిది తప్పు అని చెప్పలేము. హ్యాపీగా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు విజువలైజేషన్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మీకు జస్ట్ ఐడియా కోసం చెప్పాను. సో ఇక్కడ చూడండి 4 షాట్లలో మొత్తం అంతా ఓవరాల్గా చెప్పాము. ప్రతి సీన్లోనూ కంపల్సరీ ఏంటంటే వైట్ షాట్ని కంపల్సరీ ప్రిపేర్ చేసుకోండి. చాలా వరకు ఏంటంటే ఇది చెప్తున్నా కదా, డైరెక్టర్ని బట్టే ఉంటుంది. కొందరు ఏంటంటే క్లోజ్లోనే మొత్తం అంతా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంటూ వస్తారు. వైట్ షాట్ అంటే మనం ఎక్కడ ఉన్నాము లొకేషన్ అనేది ఒక చిన్న వైట్ షాట్ అనేది ఉంటే బెటర్. అలా ప్లాన్ చేసుకుంటూ రావచ్చు. సో ఫ్రెండ్స్, మ్యాక్సిమం మీకు ప్రీ ప్రొడక్షన్
స్క్రిప్ట్ వర్క్ ఎలా చేయాలి అనేది మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను నేను. ఇంకా ఈ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు హ్యాపీగా ఎప్పటికప్పుడు ఈ సినిమా నుంచి మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో ఈ ప్రీ ప్రొడక్షన్ ప్రిపరేషన్ చాలా ఫాస్ట్గా మీకు అందించడానికి కేవలం మన అబ్దుల్లా చాలా ఫాస్ట్గా వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పటికీ చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు. సో మనకు ఫర్దర్ వర్క్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇవ్వలేకపోయాము. ఈరోజు మీకు చాలా క్లియర్ కట్గా ఈ ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ వర్క్ ఎలా చేయాలి, ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా మెన్షన్ చేశాము. 1-2 సార్లు చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పటికప్పుడు మన ఈ సినిమా వాట్సాప్ నంబర్ 8522989448 ఈ నెంబర్కి మీరు హ్యాపీగా వాట్సాప్ చేయొచ్చు. ఫైనల్లీ మీరు ఈ ఎంత ప్రిపరేషన్లో ప్రాపర్టీస్, లొకేషన్, ఆర్టిస్టులు ఇవన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సో లొకేషన్ వైజ్ ఎన్ని సీన్లు ఉన్నాయి, ఏ ఆర్టిస్టులు ఏంటనేది ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ. మనము ఈ సినిమాలో కంటిన్యూ కలుస్తూనే ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.